జీ5లో స్ట్రీమింగ్ వచ్చిన పరువు తెలుగు వెబ్ సిరీస్ ఇప్పుడే చూడడం కంప్లీట్ అయింది. బాగుంది గైస్, నాకైతే సిరీస్ అరౌండ్ 5 to 5.5 hours రన్ టైమ్ ఉన్న ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ స్టోరీ ప్రోగ్రెషన్ అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ లింక్ అవ్వడం. ప్లాట్ ఏంటంటే సుధీర్ డాలీ అనే అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటాడు, కులం వేరవ్వటం వల్ల ఒప్పుకోకపోవటంతో. ఆఫ్టర్ 2 years ఇంటి పెద్ద ఎక్స్ ఎంపీ అయిన డాలీ ఫ్యామిలీ పర్సన్ చనిపోవడంతో కజిన్ చందు పికప్ చేసుకోవడానికి వస్తాడు. దారిలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ చోటు చేసుకోవడంతో సిరీస్లోని అన్ని క్యారెక్టర్స్ డిస్టర్బ్ అయిపోతాయి లింక్ ఉండడం వల్ల. ఆ నెక్స్ట్ ఇక ఏమైందనేది మీరు సిరీస్లోనే చూడాలి. ఇందులోని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్క చోట కూడా బోర్ కొట్టనీయకుండా హ్యాండిల్ చేసినవే. పరువు, కులాంతర వివాహం, ప్రేమ, వర్గం ఇవన్నీ సొసైటీలో వాటితోనే బ్రతుకుతున్న కొన్ని క్యారెక్టర్స్, ఫ్యామిలీ, ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఎన్నో లింక్స్ ఉన్న ఒక పర్సన్ ఈ సర్కిల్లో మిస్ అవడంతో అలాంటి ఒక సర్కిల్లో మన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యి వాళ్ళు ఎట్ ద ఎండ్ ఎక్కడి దాకా వెళ్ళారు అనేది ఫుల్ ఎంగేజింగ్ వేలో చూపించారు. ఎత్తుకు పై ఎత్తులు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని క్యారెక్టర్స్ దవలాడుకునే మార్గాలు, దొరికిపోతామా, ఇరుక్కుపోతామా, వాడు దొరుకుతాడా, పని జరుగుతుందా, పారిపోదామా, ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి ఆ పర్టికులర్ మూమెంట్స్లో. అన్ని క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉండడం ఇందులోని ఇంకో స్పెషల్ థింగ్. క్యారెక్టర్స్ నడుచుకునే తీరు, ట్రిక్స్ ప్లే చేయటం, ఆలోచించడం, ఆలోచించి సమాధానం చెప్పడం అన్నీ బాగా రాశారు. ఒక క్యారెక్టరే బాగుందని చెప్పడం కష్టం. మేజర్ క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో ఉంటాయి, అన్నీ బాగున్నాయి. ఇంకోటి కన్వర్జేషన్స్, ఎవరికి వారు ఓన్ ఇన్వెస్టిగేషన్ టైప్లా చేస్తూ ఉంటారు. సో కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. అయితే ఒకటి, ట్విస్ట్ అండ్ టర్న్స్ లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1 month క్రితం జరిగిన ఈవెంట్స్ లింక్ అవుతూ, ప్రజెంట్ జరిగిన ఈవెంట్ లింక్ అవుతూ, రాబోయేవి ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ మెయిన్ థింగ్. అటెన్షన్ గ్రాప్ చేసేది నేరేషన్ వైజ్ అనుకోవచ్చు, క్యారెక్టర్స్ అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ ఎలా అన్నా అనుకోవచ్చు. పర్ఫార్మెన్సెస్ వైజ్ నరేష్ అగస్త్య, నివేదా పేతురాజు నుంచి నాగబాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, ప్రణీత అందరిది కాస్టింగ్ చాలా బాగా కుదిరింది. ఒక రకంగా ఎవరి క్యారెక్టర్ని మనం ఫాలో అవుతాం కాజ్ ఆఫ్ దట్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, మధ్యలో వచ్చే అమిత్ తివారీ రోల్ అప్పుడప్పుడు వచ్చినా ఆ రోల్ ఎంత బాగుంటుందో ఆ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. అలా అందరి రోల్స్కి ఆ కాస్టింగ్ బాగా సెట్ అయింది అండ్ పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు. బీజిఎం డీసెంట్, థ్రిల్లర్కి సెట్ అయింది. ఫైనల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సిరీస్, చూసేయండి, మీకు కూడా ఎక్కచ్చు. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్లో కానీ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది, అంటే బూతులు కొన్ని ఉన్నాయన్నమాట. సో బెటర్ ఇండివిజువల్గానే చూడండి, ఫ్యామిలీతో వద్దు. సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.